గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ కిరణ్ వల్లపట్ల. సో వెదాలెక్స్ బిజినెస్ లో ఒక వేగా స్టార్ గా, ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా ముందుకెళ్తున్నాను. వచ్చిన 2 months లోనే వేగా స్టార్ అచీవ్ చేసి నా టీంలో చాలా మంది ఎర్నర్స్ నేను క్రియేట్ చేశాను. సో ఈ రోజు మీకు ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ యొక్క బిజినెస్ ప్లానే వెదాలెక్స్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ప్రొఫెషనల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ప్లాన్. సో ఈ యొక్క ప్రొఫెషనల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ప్లాన్ లో మనం అందరం కూడా కలిసి పనిచేయొచ్చు, కలిసి ఎదగొచ్చు, కలిసి డెవలప్ అవ్వచ్చు. అటువంటి అద్భుతమైన ప్లాన్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వెదాలెక్స్ కి ఒక లక్ష్యం ఉంది, ఒక విజన్ ఉంది. సో ఇక్కడ వెదాలెక్స్ లో ఒక అద్భుతమైన ఉత్పత్తులు ఉన్నాయి, అలాగే ఆధునిక వ్యాపార విధానం ఉండింది, అలాగే లీడర్షిప్ లక్షణాలు ఉన్నాయి. సో ఇక్కడ వెదాలెక్స్ లో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన శాశ్వతమైన కెరీర్ అందించడమే ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ స్టాండర్డ్ అండ్ సేఫ్టీ కెరియర్ ని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. అందుకని వెదాలెక్స్ ప్లాన్ ని ఫ్యూచరిస్టిక్ బిజినెస్ ప్లాన్ అని చెప్పేసి అంటారు. సో వెదాలెక్స్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది హెల్త్ అండ్ వెల్త్ పైన సో ఉండటం జరిగిందనమాట. ఇక్కడ మహా కషాయాలు అనేది చాలా అద్భుతమైన ప్రొడక్ట్. సో ఇండియాలో వన్ అండ్ ఓన్లీ కంపెనీ, ఆయుర్వేదాలో మహా కషాయాలు తీసుకొచ్చిన వన్ అండ్ ఓన్లీ కంపెనీ వెదాలెక్స్ అనేది మనకి 2018లో స్టార్ట్ అయింది జైపూర్ అండ్ రాజస్థాన్ లో. మనకు వచ్చేసి వెదాలెక్స్ అనేది ఆయుర్వేద అండ్ వెల్నెస్ ఎఫ్ఎంసీజీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. 250+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా 9 రకాల కేటగిరీస్ లో ఉన్నాయి అనమాట. హెల్త్ కేర్, ప్రీమియం కేర్, ఫుడ్ ప్రొడక్ట్స్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, వెటర్నరీ అండ్ అగ్రికల్చర్ ఉన్నాయి. వెదాలెక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఓన్ గా ఉండింది. ఓన్ R&D సెంటర్ ఉంది, అలాగే ఓన్ హెడ్ ఆఫీస్ ఉంది, అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఉంది. దాంతో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, క్లినిక్స్ ఉన్నాయి. 100% ఆయుర్వేదం ఉంది, 100% సేఫ్టీ ఉంది. ఎలెక్స్ అనే ఒక కంపెనీ, ఇంతకుముందు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఒక ఫార్మా కంపెనీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆ ఫార్మా ఇండస్ట్రీ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వెదాలెక్స్ అని రావడం జరిగింది. ద మోడర్న్ వే టు ఆయుర్వేద అనే కాన్సెప్ట్ తోటి 250 పైన ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది అనమాట వెదాలెక్స్ అనేది. వెదాలెక్స్ లో ప్రొడక్ట్స్ చూసుకున్నట్టయితే చాలా ప్రీమియం అండ్ హెల్దీ ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయని ఈ స్లైడ్ ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది మీరు చూసుకోండి. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రీమియం కేర్ ఉంది, ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, హోమ్ కేర్ ఉంది, వెటర్నరీ ఉంది, అగ్రికల్చర్ ఉంది. ఇలాగా 250 పైన ప్రొడక్ట్స్ అనేది ఉండటం జరిగిందనమాట. అలాగే వెదాలెక్స్ లో వచ్చేసి 19 రకాల ఆదాయాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అనంతమైన అవకాశాలు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి 19 రకాల ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. జూన్ 14 కంపెనీ యొక్క యానివర్సరీ. బిఫోర్ 18 ఉంది, ఇప్పుడు వచ్చేసి 19 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెట్వర్క్ ని అండ్ లీడర్షిప్ ని పెంచుకోవడం ద్వారా మనం ఎక్కడైనా ఆర్థిక స్వేచ్ఛ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందొచ్చు. వెదాలెక్స్ అనేది ఓన్లీ వ్యాపారమే కాదు, ఒక విజన్ తో కూడిన వెళ్తా ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వెదాలెక్స్ లో 19 రకాల ఆదాయాలు ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్ అప్ టు 40% అనేది ఇవ్వడం జరుగుతుంది. రెండోది కన్సిస్టెన్సీ ఆఫర్ 3% ఇస్తుంది. మూడోది స్టార్ లీడర్షిప్ బోనస్ వచ్చేసి 18% ఇస్తుంది. అండ్ బిజినెస్ బూస్టర్ 1 5% ఇస్తుంది. బిజినెస్ బూస్టర్ 2 5% ఇస్తుంది. అలాగే బిజినెస్ బూస్టర్ 3 అనేది 5% ఇస్తుంది. దాంతో పాటుగా షైనింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ 15% అండ్ షైనింగ్ స్టార్ రాయల్టీ ఇస్తుంది అనమాట 5%. అండ్ షూటింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ 10% ఇస్తుంది. అలాగే షూటింగ్ స్టార్ రాయల్టీ 3% ఇస్తుంది. వేగా స్టార్ లీడర్షిప్ బోనస్ 10% ఇస్తుంది. వేగా స్టార్ రాయల్టీ 2% ఇస్తుంది. అండ్ స్కార్పియన్ స్టార్ లీడర్షిప్ బోనస్ 7% ఇస్తుంది. అండ్ స్కార్పియన్ స్టార్ రాయల్టీ అనేది 2% ఇస్తుంది. అండ్ దాంతో పాటుగా ప్రీమియం అనమాట, ప్రీమియం ప్రమోషన్స్ ఉన్నాయి. దాంట్లో లీగల్ స్టార్ రాయల్టీ 1%, అండ్ లియో స్టార్ రాయల్టీ 1%, అండ్ గ్లోబల్ స్టార్ రాయల్టీ 2%, అండ్ లెజెండ్ స్టార్ రాయల్టీ 1%. ఇలా వచ్చేసి మనకు బోనస్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా 19th లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 30%. ఓవరాల్ గా చూసుకున్నట్టు 125% బీవీని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా నేషనల్ ట్రిప్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అండ్ రెసిడెన్షియల్ ట్రైనింగ్స్ కూడా ఉండబోతున్నాయి. ఇది వచ్చేసి కంపెనీ యొక్క ఇన్కమ్స్ అన్నమాట. ఎలా ఇస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి రిటైల్ ప్రాఫిట్ అప్ టు 40% ఇస్తుంది. ఇది సెల్ఫ్ బిజినెస్ పైన. ఇక్కడ పర్సనల్ సెల్లింగ్ అనేది ఏదైతే ఉందో, మన ప్రొడక్ట్ మన ఐడి పైన బిల్ చేసాము, దట్టు మనం సేల్ చేసుకోవచ్చు, లేకపోతే మనం యూజ్ చేసుకోవచ్చు.
సో వెదాలెక్స్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనీ ప్రోడక్ట్ పైన 30 to 40% అనేది ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ప్రోడక్ట్ ఎంఆర్పి 2100 ఉంటే అది మనకి డిస్కౌంట్ లో 1450కి వస్తుంది. అప్ టు మనకి 650 రూపీస్ అనేది సో బెనిఫిట్ వస్తుంది. అండ్ దీని ద్వారా మనకి ఇంకా బిజినెస్ వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ బిజినెస్ వాల్యూమ్ ద్వారానే మనకు డైరెక్ట్ గా బోనస్లు అనేది రావడం జరుగుతుంది అనమాట. 1 BV = 3 to 5 రూపీస్, యావరేజ్ గా 4 రూపీస్ అనేది ఉంటుంది. ఎక్కువగా 3 రూపీస్ హెల్త్ కేర్ అండ్ ప్రొడక్ట్స్ పైన ఉండటం జరుగుతుంది. అండ్ అలాగే రెండోది వచ్చేసి రిటైల్ లోనే కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది. ఇక్కడ వెల్కమ్ ఆఫర్ అనమాట, ప్రారంభ ఆఫర్ 500 BV అనమాట. BV అంటే బిజినెస్ వాల్యూమ్. 500 BV పైన ఎవరైతే 500 BV చేస్తారో వాళ్ళు 100 రూపీస్ విలువైన సో ఒక ఓచర్ అనేది రావడం జరుగుతుంది. వాలెట్ లో యాడ్ అవుతుంది. దాని తర్వాత మనం రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే రెండోది కూడా సో ఇక్కడ 1100 BV కన్సిస్టెన్సీ ఆఫర్. ఇది వచ్చేసి 1100 BV ఎవరైతే చేస్తారో వాళ్ళకి సో ఇంత ముందు కంపెనీలో ఉన్నది సో కన్సిస్టెన్సీ ఆఫర్, ఇక్కడ కూడా కన్సిస్టెన్సీ ఆఫర్ ఉన్నది. సో 1100 BV కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఎవరైతే చేస్తారో చేసిన ప్రతి నెల 225 రూపాయల ఓచర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ 3 months చేసుకున్నట్టయితే 2 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. అండ్ 6 నెలలు చేసినట్టయితే బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ బ్రేస్లెట్ వస్తుంది, 2000 రూపీస్ వాల్యూ అనమాట. అండ్ అలాగే 12 months చేసుకున్నట్టయితే 2500 సో విలువైన ఓచర్ అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా నేషనల్ ట్రిప్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకో ఆఫర్ ఉంది, 2200 BV కన్సిస్టెన్సీ ఆఫర్. ఇది వచ్చేసి సో మనకి ఎవ్రీ మంత్ 500 రూపీస్ అనేది ఓచర్ అనేది రావడం జరుగుతుంది. సో రెండోది వచ్చేసి ఎవరైతే 3 నెలలు కంటిన్యూగా చేస్తారో వాళ్ళకి 2 lakh ఇన్సూరెన్స్ అనేది కామన్ గా ఉంటుంది. అండ్ మూడోది వచ్చేసి 2 మ్యాగ్నెటిక్ బ్రేస్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 4000 రూపీస్ వాల్యూ. అండ్ అలాగే 12 months చేసుకున్నట్టయితే 5000 రూపీస్ బోనస్ ఓచర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే మూడో ఆఫర్ వచ్చేసి 3500 BV ప్రీమియం కన్సిస్టెన్సీ ఆఫర్. సో ఇక్కడ వచ్చేసి సో 900 రూపాయలు ఎవ్రీ మంత్ అనేది వస్తుంది. అండ్ 3 months చేసుకున్నట్టయితే 2 lakh ఇన్సూరెన్స్ వస్తుంది. అండ్ అలాగే సో 6 months చేసుకున్నట్టయితే బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ వాచ్ 4000 రూపీస్ వాల్యూ ఉన్న వాచ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే 8000 రూపీస్ విలువైన ఓచర్ అనేది రావడం జరుగుతుంది 12 months చేసిన వాళ్ళకి. అండ్ ఫైనల్ గా వచ్చేసి 7500 BV కన్సిస్టెన్సీ ఆఫర్. ఇది కూడా ప్రీమియం కన్సిస్టెన్సీ. సో ఇక్కడ 2000 ఎవ్రీ మంత్ అనేది వస్తుంది ఓచర్. అలాగే 3 months చేసుకున్నట్టయితే 2 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. 6 months చేసినట్లయితే బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ కపుల్స్ కి వాచ్ వస్తుంది, 2 వాచ్లు 8000 రూపీస్ వాల్యూ ఉంటుంది. అండ్ ఫైనలీ వచ్చేసి 18000 రూపీస్ ప్రొడక్ట్ ఓచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది 1 year చేసిన వాళ్ళకి. ఇలాగ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు 500 BV నుంచి 7000 BV వరకు చేసుకోవచ్చు. సో రెగ్యులర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా సో ఈ 2 months లో 3500 BVని ఎక్కువగా 60% యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ 1100 BV అనేది 40% యూటిలైజ్ చేసుకున్నారు. ఇది కన్సిస్టెన్సీ ఆఫర్ అనమాట. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ ఇవి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి డిస్కౌంట్ ఇస్తుంది, రెండోది వచ్చేసి మనకి గిఫ్ట్లు ఇస్తుంది. కానీ మూడో ఇన్కమ్ నుంచి 19th ఇన్కమ్ దాకా చూసుకున్నట్టయితే అకౌంట్ లో మనకి డబ్బు అనేది రావడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్ లీడర్షిప్ బోనస్ అనమాట, 18% ఇస్తుంది. ఈ స్టార్ లీడర్షిప్ బోనస్ రావాలంటే 2 లెగ్గులు, ఏ లెగ్ ఏ టీమ్ బి టీమ్. ఇందులో 3500 BV 3500 BV మ్యాచింగ్ చేస్తే చాలు ఒక స్టార్ లీడర్షిప్ పాయింట్ వస్తుంది. ఒక స్టార్ లీడర్షిప్ పాయింట్ = 1000 రూపీస్. రైటా? సో ఈ రకంగా పాయింట్స్ ఇస్తున్నారు, బోనస్లు ఇస్తున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి కంపెనీ యొక్క టోటల్ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో ఆ టర్న్ ఓవర్ ని బీవీలోకి కన్వర్ట్ చేసి మనకి 18% అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ బిజినెస్ లో 3500 BV మ్యాచింగ్ అనేది ఒక ఫౌండేషన్, ఒక బలమైన పునాది అనమాట ఈ బిజినెస్ లో. ఎందుకంటే ఇక్కడ 1000 రూపీస్ వచ్చిందా ఆ వ్యక్తి పనిచేస్తాడు. ఇంతకుముందు కంపెనీలో చూసుకున్నట్టయితే జస్ట్ సో 1000 రూపీస్ కొనుక్కున్నా కానీ సో అక్కడ ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కువ రాలా, 10,000 చేసినా ఎక్కువ రాలా. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే సో కంపెనీ యొక్క మొత్తం టర్న్ ఓవర్ లో 18% తీసి దాన్ని షేర్ చేస్తారనమాట. అలాగా చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ చూసాము, 3500 BV 3500 BV అంటే 12,000 బిజినెస్ చేసి సెల్ఫ్ 1000 రూపీస్ కొనుక్కున్నట్లయితే సో వాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. హైయెస్ట్ 60,000 ఎక్స్ట్రా అంటే 60,000 అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నాలుగోది వచ్చేసి బిజినెస్ బూస్టర్స్ 5% రాయల్టీ ఉంటుంది. ఇక్కడ 3 బూస్టర్స్ ఉంటాయి.
ఇక్కడ బిజినెస్ బూస్టర్ 1, బిజినెస్ బూస్టర్ 2, బిజినెస్ బూస్టర్ 3. ఇవి కూడా మనకి వన్ ఆఫ్ ద పిల్లర్స్ అన్నమాట ఈ బిజినెస్ లో. ఎంత మందిని ఇక్కడ బూస్టర్ 1, బూస్టర్ 2, బూస్టర్ 3ని క్రియేట్ చేస్తామో అంత ఎక్కువ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో బూస్టర్ 1 రావాలంటే 20వ తారీఖులోకి ఎవ్రీ మంత్ 20వ తారీఖు లోపు సెల్ఫ్ 300 బీవీ చేసి 3500 బీవీ మ్యాచింగ్ చేసుకుంటే బూస్టర్ 1 అంటారు, వీళ్ళకి 1500 నుంచి 2000 రూపాయలు వస్తుంది. అండ్ అలాగే బూస్టర్ 2 వచ్చేసి ఎవ్రీ మంత్ 25 తారీఖు లోపు సెల్ఫ్ 300 బీవీ చేసుకొని 7000 బీవీ మ్యాచింగ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి సో 1500 నుంచి 2500 రూపాయలు రావడం జరుగుతుంది. అండ్ అలాగే బూస్టర్ 3 వచ్చేసి సో సెల్ఫ్ 300 బీవీ చేసుకొని 17,000 బీవీ మ్యాచింగ్ చేసుకోవాలి. ఇది మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి 3000 నుంచి 4000 రూపీస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇలా బూస్టర్ 1, బూస్టర్ 2, బూస్టర్ 3 కంప్లీట్ చేస్తే చాలు. బూస్టర్ 1 ఒక 25,000 రూపీస్ బిజినెస్ ఓవరాల్ గా 2 టీంలు కలిసి, బూస్టర్ 2 50,000, బూస్టర్ 3 1,00,000 ఇలా చేసుకున్నట్టయితే మనకి ఇన్కమ్స్ అనేది రాయల్టీగా రావడం జరుగుతుంది అనమాట. సో బూస్టర్ 1 రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, దాంతో పాటు స్టార్ లీడర్షిప్ పాయింట్ మీద కూడా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే చూడండి ఇక్కడ బూస్టర్ 1 20 తారీఖులోపు చేయాలి, బూస్టర్ 2 25, బూస్టర్ 3 మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. అండ్ దాంతో పాటుగా వెదర్లెక్స్ లో స్టార్ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఇది మన ఫ్యూచర్ కి ఫౌండేషన్ అన్నమాట. అది ఏంటి అంటే ఇక్కడ షైనింగ్ స్టార్, షూటింగ్ స్టార్, వేగా స్టార్, స్కార్పియన్ స్టార్ ఈ 4 ప్రమోషన్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మన ఫ్యూచర్ కి ఫౌండేషన్స్. సో ఇక్కడ షైనింగ్ స్టార్ అవ్వాలంటే 35,000 బీవీ, 35,000 బీవీ అంటే ₹1,00,000 బిజినెస్ సింపుల్. ఇలా చేసినట్టయితే మనకి 15% షైనింగ్ స్టార్ బోనస్ వస్తుంది, 15% షైనింగ్ స్టార్ రాయల్టీ వస్తుంది, అలాగే 10 స్టార్ లీడర్షిప్ పాయింట్స్ వస్తాయి, అలాగే షైనింగ్ స్టార్ పాయింట్ కూడా వస్తుంది. ఓవరాల్ గా 10,000 నుంచి 20,000 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు సూపర్ షైనింగ్ స్టార్ గా. అలాగే షూటింగ్ స్టార్ వచ్చేసి 70,000 బీవీ మ్యాచింగ్ చేసుకుంటే షూటింగ్ స్టార్ అంటారు. అండ్ ఇక్కడ షూటింగ్ స్టార్ బోనస్ 10% వస్తుంది, రాయల్టీ 3% వస్తుంది, అలాగే స్టార్ లీడర్షిప్ పాయింట్స్ 20 వస్తాయి. అండ్ దాంతో పాటుగా 2 షైనింగ్ స్టార్ పాయింట్స్ వస్తాయి, 1 షూటింగ్ స్టార్ పాయింట్ వస్తుంది, దాంతో పాటుగా ₹2,00,000 బీమా వస్తుంది. అలాగే ఈ షూటింగ్ స్టార్ అండ్ అబో ఎవరైనా జరిగి యాక్సిడెంటల్ కావచ్చు, నార్మల్ డెత్ కావచ్చు, చనిపోతే సో ఐడి వచ్చేసి నామినీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే వాళ్ళకి వచ్చేసి సో నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఆ కుటుంబానికి నెలకి 10,000 రూపాయల చొప్పున 3 ఇయర్స్ 36 నెలలు అనేది వాళ్ళకి పెన్షన్ కింద పంపించడం జరుగుతుంది. ఎవరైతే షూటింగ్ స్టార్ అండ్ అబో వాళ్ళు ఏదన్నా ఆ డిస్ట్రిబ్యూటర్ చనిపోతే. సో అలాగే వేగా స్టార్ అనేది ఉంది, వెరీ ప్రీమియం అన్నమాట ఇది కూడా. సో ఇది 2,10,000 బీవీ మ్యాచింగ్ చేసుకున్నట్టయితే ఇక్కడ వేగా స్టార్ బోనస్ అనేది 10% వస్తుంది, అలాగే 2% రాయల్టీ వస్తుంది, అలాగే షైనింగ్ స్టార్ పాయింట్స్, స్టార్ లీడర్షిప్ పాయింట్స్, వేగా పాయింట్స్ ఇలా పాయింట్స్ వస్తాయి అనమాట. దాని నుంచి కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతాయి, దాని నుంచి కూడా మనకి ట్రిప్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్కార్పియన్ స్టార్ అనమాట. స్కార్పియన్ స్టార్ అవ్వాలంటే 6,30,000 బీవీ మ్యాచింగ్ చేసుకున్నట్టయితే సో మిగతా బోనస్లతో పాటు అదనంగా స్కార్పియన్ స్టార్ బోనస్ అనేది లీడర్షిప్ బోనస్ 7% వస్తుంది, అండ్ రాయల్టీ 2% వస్తుంది, దాంతో పాటు మిగతా బోనస్లు అన్ని కూడా వస్తాయి. ఇది వచ్చేసి మనకి స్టార్ లెవెల్స్ లో ఫౌండేషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ అనేది స్టాండర్డ్ గా స్టేబిలిటీగా వాళ్ళ కెరీర్ ఉండాలి అంటే ఇక్కడ ఈ యొక్క టైటిల్స్ మనం వచ్చి చేయవలసి ఉంటుంది. దాంట్లో వచ్చేసి రిగల్ స్టార్, ఇది 12,60,000 బీవీ మ్యాచింగ్ చేసుకున్నట్టయితే ఇంతకు ముందు ఉన్న బోనస్లతో పాటుగా 1% రాయల్టీ, సో రిగల్ స్టార్ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. ఇది అల్ట్రా హై వాల్యూ బిజినెస్ బేస్ అనేది ఎక్కువగా వస్తుంది, హై చెక్ అనేది తీసుకుంటారు. సో ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి ఆల్మోస్ట్ రిగల్ స్టార్ గా 3 lakhs నుంచి 5 lakhs అనేది తీసుకోవచ్చు. సో ఇంతకుముందు నేను చెప్పడం మిస్ అయ్యాను. సో షైనింగ్ స్టార్ వచ్చేసి 10 to 20,000 తీసుకోవచ్చు, షూటింగ్ స్టార్ వచ్చేసి 20 to 40,000 తీసుకోవచ్చు, వేగా స్టార్ వచ్చి 40 to 90,000 తీసుకోవచ్చు, స్కార్పియన్ వచ్చేసి 1 lakhs to 3 lakhs తీసుకోవచ్చు, అండ్ రిగల్ స్టార్ వచ్చేసి ఇక్కడ సో 3 lakhs to 5 lakhs తీసుకోవచ్చు. అండ్ లియో స్టార్ నెక్స్ట్ 25 lakhs 20,000 పీవీ మ్యాచింగ్ చేసుకుంటే ఇక్కడ లియో స్టార్ అంటారు. ఇక్కడ లియో స్టార్ గా 5 lakhs నుంచి 10 lakhs ఎన్ని చేయొచ్చు. అలాగే గ్లోబల్ స్టార్ వచ్చేసి 50,40,000 బీవీ మ్యాచింగ్ చేసుకోవచ్చు. సో ఇంత ముందున్న బోనస్ తో పాటు ఎక్స్ట్రా బోనస్ అనేది రాయల్టీ యాడ్ అవుతుంది. ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి గ్లోబల్ స్టార్ అంటే 10 lakhs పైన ఎర్నింగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 10 to 20 lakhs తీసుకోవచ్చు. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి లెజెండ్ స్టార్, ఇక్కడ కోటి బీవీ మ్యాచింగ్ చేసుకున్నట్టయితే ఇంత ముందున్న బోనస్లతో పాటుగా 1% రాయల్టీ వస్తుంది. ఇక్కడ 20 lakhs to up to 50 lakhs వరకు కూడా ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. ఆ కంపెనీలోనే ఒక టాప్ లెవెల్ ఉన్న ప్రమోషన్ అన్నమాట. సో వెరీ రెస్పెక్టబుల్ ప్రమోషన్ ఇది. సో లెజెండ్ స్టార్ అండ్ అనేది
సో ఇది మనకి ప్రమోషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకొకటి వచ్చేసి లీడర్షిప్ ఓవర్ రైటింగ్ బోనస్ అనేది ఉంటుంది, ఎల్ఓబి. సో ఇది వచ్చేసి మనకి 5 లెవెల్స్ ఇస్తారనమాట. సో ఎవరైతే డైరెక్ట్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 10% వస్తుంది. అండ్ లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 వచ్చేసి 5%, 5%, 5%, 5% వస్తుంది. కానీ ఇక్కడ ఎల్ఓబి తీసుకోవడానికి 2 లెగ్గులు మ్యాచింగ్ అవ్వాల్సిన అవసరం లా. ఇంతకుముందు చెప్పాం మనం షైనింగ్ అవ్వాలంటే 35,000 బీబీ మ్యాచింగ్ అవ్వాలని. అలాగే మనం లెజెండ్ చెప్పాం 1 crore 1 crore మ్యాచింగ్ అవ్వాలని. కానీ ఇక్కడ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ తీసుకోవాలంటే మనము సో ఎలాంటి మ్యాచింగ్స్ లేకపోయినా సింగిల్ లెగ్ మీద కూడా ఒకే లెగ్ పైన కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే లీడర్షిప్ బోనస్ అనమాట. ఇది ఎలా ఇస్తుందంటే మీరు ఐడి చేసేటప్పుడు స్పాన్సర్ గా 2 ఐడీలు ఉంటాయి, రెఫరల్ గా 2 చేసుకుంటారు, ఫస్ట్ లెగ్ సెకండ్ లెగ్. అండ్ తర్వాత మీరు ఆ 2 లెగ్లు అయిపోయిన తర్వాత మీకు తెలిసిన ఫ్రెండ్ రిలేటివ్ ఇంకెవరో నెట్వర్క్ లీడర్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఐడి చేసేటప్పుడు స్పాన్సర్ ఇంకొకరు ఉంటారు, రెఫరల్ మీద ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరికైతే ఎంతమందికి అయితే రెఫరల్ ఇస్తారో, రెఫరల్ ఐడి ఇస్తారో మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు రెఫరల్ ఐడి ఇస్తే సో నాకు ఎంతైతే చెక్ వస్తుందో, నా ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో నా ఎర్నింగ్స్ పైన మీకు ఇన్కమ్స్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10,000 చెక్ వస్తే నీకు యావరేజ్ గా 1,000 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. అండ్ అలాగే నాకు ₹1,00,000 దాంట్లో 10% అంటే ఫస్ట్ లెవెల్ కాబట్టి నేను దాంట్లో 10,000 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే నాకు ఎంత ఇన్కమ్ వస్తే దాంట్లో 10% వస్తుంది. అలాగే నాకు కింద 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 వాళ్ళు చేస్తే 5% రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 5 లెవెల్స్ లో మొత్తం 30% అనేది ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్లీ ఇది రెఫరల్ సిస్టమ్. మీరు ఎంతమందికి అయితే రెఫరల్ ఇస్తారు, ఎంతమంది అంటే అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అనమాట. సో ఎవరైతే ఎల్ఓబి సింగిల్ లెగ్ మీద పనిచేస్తున్నారో వాళ్ళు 500 బీబీ సెల్ఫ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈచ్ టైం క్యాచ్ రెఫరల్ ఐడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఒక 10 మెంబర్స్ రెఫరల్ ఐడి చేశారు, వాళ్ళు ఒక్కొక్కరు 1 lakh తీసుకుంటున్నారు, ఒక్కొక్కరు 1 lakh తీసుకుంటారు. అంటే వాళ్ళ ఇన్కమ్ చూడండి, రెఫరల్ ఐడి మీరు మీ డౌన్లైన్ తెచ్చుకున్న ఐడి కాదు, రెఫరల్ ఐడి మీదనే ఎల్ఓబి వస్తుంది. మీరు తెచ్చుకున్న ఇద్దరి నుంచి వస్తుంది. అలాగే 3, 4, 10 ఎంత మందిని అయితే మీరు రెఫరల్ ఐడి చేస్తారో వాళ్ళ నుంచి రావడం జరుగుతుంది. ఇది ఒక్కటి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ 1% మీరు రెఫరల్ చేసిన పర్సన్ 1 lakh ఎన్నారు అనుకోండి, మీకు ఏమొస్తుందో చూస్తాం. సో ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ ఉన్నారు, మీరున్నారు, 10 మందిని రెఫరల్ చేశారు, వాళ్ళు ఒక్కొక్క ₹1,00,000 తీసుకుంటున్నారు అంటే వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి 10,000 రూపాయలు వస్తుంది. అంటే ఫస్ట్ లెవెల్లో మీకు ₹1,00,000 వస్తుంది. ఎల్ఓబి మ్యాచింగ్ అవ్వాలి. ఇక్కడ 2 లెగ్గులు లేవు, ఒకటే లెగ్ ఉంది, ఇంకో లెగ్ ఓపెన్ చేయాల. కానీ రెఫరల్ ఇచ్చారు, ఆ రెఫరల్ లో 10 మంది ఉన్నారు, ఆ 10 మంది ఒక్కొక్క 1,00,000 తీసుకుంటే నీకు ఒక్కొక్కరి నుంచి 10,000 వస్తుంది. సో ₹1,00,000 అనేది రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి 100 మందిని తీసుకుందాం. సో ఒక్కొక్కరు 10 మంది, ఒక్కొక్కరు 10 మందిని తీసుకొచ్చిన మీలాగా 100 మంది అవుతారు. 100 మంది ఒక్కొక్కరు ₹1,00,000 తీసుకుంటే ఒక్కొక్కరి నుంచి 5% అంటే 5,000 వస్తుంది. అంటే ఒక్కొక్కరి నుంచి 5,000 అంటే సో 100 మంది ₹5,00,000 అనేది ఎల్ఓబి రావడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్లో 100 మంది ఒక్కొక్కరు 10 మంది అంటే 1000 మంది అవుతారు. కానీ అంత లేదు, అంత అవసరం కూడా లేదు. నేనేమనుకోండి మళ్ళీ 100 మంది తీసుకున్నా థర్డ్ లెవెల్ కూడా. 100 మంది 5 lakhs, 100 మంది 5 lakhs, 100 మంది 5 lakhs. ఇలా చూసుకున్నట్టయితే చూడండి ఆల్మోస్ట్ ఎంత ఇన్కమ్ వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. అర్థమవుతుందా? ఆల్మోస్ట్ 21 lakhs. 21 lakhs అనేది ఓన్లీ ఎల్ఓబి ద్వారానే తీసుకోవచ్చు 5 లెవెల్లో. ఒక లెగ్ లో మరి సెకండ్ లెగ్ కూడా ఇలాగే మీరు చేశారనుకోండి, సెకండ్ లెగ్ లో కూడా మళ్ళీ 5 లెవెల్స్ అనేది 21 lakhs అనేది రావడం జరుగుతుంది. ఓన్లీ ఈ 5 లెవెల్స్ గారు మీరు 100 లెవెల్ రెఫరల్ ఐడి ఇచ్చిన సో ఆ వ్యక్తి నుంచి మళ్ళీ 5 లెవెల్స్ వస్తాయి, మీకు వస్తాయి. మీ పైన ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో 100 వ్యక్తి కింద రెఫరల్ ఐడి చేశారు. సో అక్కడ 1 lakh ఇన్కమ్ తీసుకుంటే మీకు 10,000 వస్తుంది. కానీ ఆ రెఫరల్ ఐడి ఇచ్చిన వ్యక్తికి మ్యాచింగ్ బిజినెస్ వస్తుంది, కానీ ఎల్ఓబి రాదు, మీకు మాత్రమే వస్తుంది. రైటా? సో మీ కింద వాళ్ళు రెఫరల్ ఇస్తే వాళ్ళ నుంచి వస్తుంది, వాళ్ళ రెఫరల్ అట్లా 5 లెవెల్స్ వస్తుంది. కానీ సో మీరు కింద ఎక్కడో 20 లెవెల్లో 30 లెవెల్లో రెఫరల్ ఇస్తే మీకు ఎల్ఓబి వస్తుంది, మీ పైన వాళ్ళకి మ్యాచింగ్ బోనస్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇలాగ మనకి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది దీని ద్వారా మనం ఏంటంటే మనం కింది వాళ్ళకి ఎంత ఎర్నింగ్స్ ఇప్పిస్తే అంత పర్సంటేజ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ కోసం 100% మనం పనిచేస్తాం. నాకు ఇది నచ్చింది. సో ఖచ్చితంగా నేను వాళ్ళ కోసం ఎంత అంటే అంత పని చేస్తాను. వాళ్ళకి 10 లక్షలు ఇప్పిస్తే నాకు 1,00,000 వస్తుంది అన్నప్పుడు నేను వాళ్ళకి 20 లక్షలు ఇప్పించాలనుకుంటా. రైట్? అలాగే మీరు 10,000 ఇప్పిస్తే సో మీకు ₹1,000 వచ్చినప్పుడు వాళ్ళకి 20,000 ఇప్పించాలని పని చేస్తారు. సో దిస్ ఈస్ ద రియల్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనమాట. ఇది 30% వరకు ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే వెదాలెక్స్ లో అనేది ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ప్రాజెక్ట్స్ రాబోతుంది. అండ్ వెదాలెక్స్ ఆయుర్వేద హాస్పిటల్స్ రాబోతున్నాయి, వెదాలెక్స్ ఆయుర్వేద క్లినిక్స్ రాబోతున్నాయి. వేద వరల్డ్ అనేది 18 ఎకరాల 1,200 కోట్ల రూపాయలతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు జైపూర్ లో. అండ్ కార్పొరేట్ ఆఫీస్ రాబోతుంది, వెద ఇండస్ట్రీస్ అనేది ఉన్నది. ఇలా చూసుకున్నట్టయితే చాలా 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 విజనరీ కలిగిన మేనేజ్మెంట్ అనేది ఉండింది అనమాట. సో 8 సంవత్సరాల
కంపెనీ. సో ఇండియాలో ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఆంధ్ర తెలంగాణలో జస్ట్ ఈ 2 months నుంచే భూమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కనుక ఈ అవకాశాన్ని పట్టుకున్నట్లయితే సో ఖచ్చితంగా సో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎందుకు అంటే సో ఇంతకుముందు ఉన్న కంపెనీలో ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారో తెలుసు. అలాగే ఇప్పుడు వెదలెక్స్ అనేది ఫస్ట్ లెవెల్లో ఉన్నారు. సో ఫస్ట్ లెవెల్ వచ్చిన లీడర్స్ కష్టపడి పనిచేస్తే ఊరికిన ఐడియా చేసినంత మాత్రం ఉపయోగం లేదు. కష్టపడి కమిట్మెంట్ తోటి పనిచేస్తే ఖచ్చితంగా సో మనం దీంట్లో ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు. దీనికి తోడుగా మీరు కోరుకున్న స్థాయిని రీచ్ అవ్వడానికి నేను కావచ్చు, నా టీం మెంబర్స్ కావచ్చు, సో మా నుంచి కూడా మీకు బెస్ట్ సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ కలిసి ఎదుగుదాం, అంటే మనం అందరం కూడా వర్క్ చేద్దాం. సో అలాగే మనం అందరం కూడా గ్రో అవుదాం, షైన్ అవుదాం. సో నేనొక్కరిని అయితే కాదు, నాతో పాటు ఉన్న 100 మంది 200 మంది ఎంతమంది అయితే వస్తున్నారో, సో ఎంతమంది అయితే కమిటెడ్ లీడర్స్ ఉన్నారో, ఎంతమంది కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఖచ్చితంగా మేము బెస్ట్ సపోర్ట్ గా ఉంటాము. సో మీ అందరు కూడా ఈ అవకాశాన్ని తీసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. సో దిస్ ఈస్ కిరణ్ వల్లపట్ల, ఒక ప్రొఫెషనల్ లీడర్ గా, ఒక విజనరీ ఉన్న లీడర్ గా నేను చాలా పెద్ద స్థాయిలో కమిట్మెంట్ తోటి ఈ యొక్క అవకాశం తీసుకొని వెళ్తున్నాను అనమాట, వెదాలెక్స్ అనేది. సో ఎటువంటి అవకాశం అనేది చూసినట్లయితే చెప్తున్నాను సింపుల్ గా, ఈ అవకాశం ద్వారా మనం ఈజీగా ఒక 5,000 సంపాదించేటోళ్ళు వేలల్లో క్రియేట్ చేయొచ్చు, 10,000 సంపాదించేటోళ్ళు వేలల్లో క్రియేట్ చేయొచ్చు, లక్షలు సంపాదించేటోళ్ళు వందల్లో క్రియేట్ చేయొచ్చు. అంత ఈజీగా ఉంది అనమాట. కష్టపడి పని చేయాలి. సో ఇంత ముందు ఉన్న దానికంటే బెటర్ గా అయితే నాకు అనిపించింది. సో అలాగే ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి, సింపుల్ గా ఒకే దాంట్లో ఇవ్వడం జరిగింది అనమాట, 19 రకాల ఆదాయాలు. సో ఇక్కడ ఈ ఆదాయాలు తీసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కష్టపడి పని చేయాల్సిందే. సో పని చేయకుండా జస్ట్ ఐడి తీసుకొని నేను కూర్చుంటా కింద నుంచి పీ వస్తుంది అంటే కాదు. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సో మీరు కమిటెడ్ గా ఉన్నారా, మీరు మీ ఏరియాలో లీడర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు మీ యొక్క ఏమంటారు, మీ యొక్క బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ సో ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళి చాలా మందికి ఎగ్జాంపుల్ గా నిలబడాలనుకుంటున్నారా, మీరు కమిటెడ్ గా ఉంటే ఎస్ ఐ కమిట్, యూ కమిట్, మీరు కమిట్ అవ్వండి ఖచ్చితంగా. సో మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని డెవలప్ చేసడానికి మేము కూడా కమిట్ అవుతాము. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ 19 రకాల ఆదాయాలు తీసుకోవచ్చు. సో విత్ ఇన్ 2 to 3 years లో కూడా తీసుకోవచ్చు. అది మన యొక్క ఎఫర్ట్స్ ని బట్టి ఉంటది. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే సో నాకు కాల్ చేయొచ్చు, ఏదైనా డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు, లేదా డైరెక్ట్ గా కలిస్తే ఇంకా చాలా మంచి క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా, సో ఎవరైతే ఈ వీడియో మీకు పంపిస్తున్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో ఖచ్చితంగా లేదు అనుకుంటే ఏదైనా డౌట్ ఉందంటే సో నాకు కూడా కాల్ చేయొచ్చు. మీకు మంచి గైడెన్స్ అనేది, ఇంకా డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. సో నా మొబైల్ నెంబర్ వచ్చేసి సో 9949998198. సో ఈ నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి. మీకు ఎనీ డౌట్ నాకు కాల్ చేయొచ్చు. అలాగే మీరు ఏ ఏరియా నుంచి చేస్తున్నారో జస్ట్ నాకు మెసేజ్ చేయండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు ఇంట్రెస్ట్ తెలియజేయండి ఖచ్చితంగా. సో మీకు ఈ యొక్క ప్లాన్ షో అనేది మీకు పంపించడం జరుగుతుంది. అలాగే మీకు కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీ ఏరియాలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మీకు అటాచ్ చేసి మీకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ ఏరియాలో లీడర్స్ లేకపోతే సో మిమ్మల్ని లీడర్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో వెదాలెక్స్ ఆపర్చునిటీ అనేది నిజంగా చాలా 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 సో చాలా బాగుంది. సో మీరు విన్న తర్వాత మీకే అనిపించి ఉంటుంది. సో ఎవరో చెప్పింది వినకండి. ఖచ్చితంగా ఈ యొక్క ప్లాన్ని మీరు 1-2-3 సార్లు వినండి. లేదు డౌట్స్ ఉన్నాయంటే వచ్చి కూర్చోండి, లేదా సీనియర్స్ని కలవండి. ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళని కలవండి. ఎవరో విన్ని బాగలేదు, అది లేదు, ఇది లేదంటే రేపు ఫ్యూచర్లో మీరు బాధపడవచ్చు. నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక కంపెనీలో చేశాను, ఆల్మోస్ట్ 9 years చేశాను. అంతకుముందు 3 సంవత్సరాల క్రితం సో నేను 2015లో ప్లాన్ వింటే 2018లో స్టార్ట్ చేశాను, 3 years తర్వాత. అప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే అరే 3 years నా టైం చాలా వెనకబడిపోయాను నేను అని చెప్పేసి. ఒకవేళ ఇప్పుడు కూడా మీరు విన్న తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, అంతే తప్ప సో ఒక్కసారికి అర్థం కాలేదని వదిలేయకండి. ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు ఈ అవకాశం తీసుకోకపోతే మీరు కూడా నాలాగా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. అరే అప్పుడు అవకాశం తీసుకుంటే బాగుండు. సో కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. సో డౌట్స్ క్లారిఫై చేసుకుంటేనే మనము కలిసి పని చేయగలుగుతాం, ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతాం. మీరు అర్థం చేసుకోండి. సో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి అండ్ అద్భుతం చేయడానికి రెడీగా ఉండండి. మీ యొక్క సక్సెస్ని కోరుకునే సో వ్యక్తిగా ఎప్పుడు నేను ఉంటాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో సూపర్ వెదాలెక్స్, దిస్ ఈస్ కిరణ్ వల్లపట్ల. సో మెగా స్టార్ ఇన్ వెదాలెక్స్.